హాయ్ ఫ్రెండ్స్, మీ విషయాలు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు ఇప్పుడు జొన్న దోశ చూపిస్తాను. ఎట్లాగో తయారీ విధానం చూద్దాం. జొన్నలు డబ్బాన్నర ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. అదే డబ్బాతో ఒక డబ్బా మినప్పప్పు నానబెట్టుకోవాలి. ఒక గిద్ద అటుకులు వేసుకోవాలి. 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ ముందు రోజే నానబెట్టుకోవాలి. అటుకులు మాత్రం ఒక పావుగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. పెట్టేసేసుకొని మనం దోసపిండికి ఎట్లా క్లీన్ చేసుకుంటామో పొట్టుపప్పు కడుక్కొని అంతా మిక్సీలో వేసుకొని అట్లాగే మన దోసపిండి ప్రిపేర్ లాగా జొన్న పిండిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అని సాల్ట్ వేసి పిండిలో దోశ వేసుకోవడమే. పాన్ పెట్టేసేసి దోశ వేసుకుంటే జొన్న దోశ రెడీ అయిపోద్ది. ఆయిల్ వేసి అటు ఇటు గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. జొన్నలు ఇలా తినటం కానీ వేరే విధంగా కానీ తినటం వల్ల మనుషులు బాడీ వెయిట్ లాస్ అవుతారు. అదే కాకుండా ఎముకలు గట్టిగా ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్.